నమస్తే. ఏంటి రావుడు, ఇంకా పని మొదలట్లేదా? మీరు లేకుండా ఎట్ట దొరబాబు. చూడండి, ఇలాంటి పూజలకు కావాల్సింది డబ్బులో గొప్పవాడు కాదు, మనసులో గొప్పవాడు. మనందరం ప్రేమగా చూస్తే మన నాగయ్య తాతనే ఈ పూజ కరెక్ట్. తాత రండి, కానివ్వండి. అట్టగే బాబు. ఇదిగోండి, కొట్టండి. మొదటి పలుగు మీరేంటి బాబు? ఇక పని మొదలు పెట్టండి. ఏం దొరబాబు, మొన్న కొత్తపల్లి సంబంధం కూడా అందంట కదా, అదేలే మిస్ అయిందంటగా. ఇదిగో దొరబాబు, నువ్వు అను ఏ క్లాస్ పిల్లని సెటప్ చేసేస్తా. దొరబాబుకి కావలసింది పెళ్లికి పెళ్ళం, ఉంచుకోవడానికి సెటప్ కాదు. ఇదే విషయం మొన్న నువ్వు కనకమ్మతో మాట్లాడుతూ ఉంటే టూరింగ్ టాకీస్ కాడ నేను తడికవతలు నిలబడి ఒంటేలోసుకుంటూ చెప్పాను, అందరినీ నీ రేంజ్ లో ఆలోచించి సావద్దని. సిగ్లైన వాడితో మాట్లాడేందుకు, వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలి. చౌదరి గారు ఇక్కడ రోడ్డు వేయడానికి ఒప్పుకోవట్లేదు. అదేంటది? ఆ రోజు మంత్రితో వచ్చి ఈ ఊరి కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. ఆ మొదలస్త ప్రాణం ఎవరు అడగరని ఆయనకు తెలుసు. అయినా ఈ రోడ్డు వేయటం వల్ల ఆయన పొలంలో అరెకరం పోతుంది. అందుకు ఆయన సత్యం ఒప్పుకోడు. ఎప్పుడు సిటీలో ఉండే మీ చౌదరి గారి రకం పోతుందని గింజుకుని గిలగలాడిపోతున్నావా? ఈ రోడ్డు కోసం మా దొరబాబు తన పొలంలో 4 ఎకరాలు ధారాళంగా దానం చేశాడు. ఇదిగో చూడు, ఇప్పుడున్న రోడ్ల సిటీకి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు అవుతుంది. ఈ రోడ్డు వేసామనుకో 5 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. దానికి సాయం చేయడం మనిషి అడ్డుపడతావేంటి? నువ్వేం పెద్ద మనిషి అయ్యా. చూడు బాబు, నీకుంది నువ్వు ఇస్తావు, ఆయనకి ఉంది కానీ ఆయన ఈ రోడ్డు కోసం బెత్తులు కూడా ఇవ్వడం. ఎంకనా ఇక్కడ ఎకరం ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు కొంచెం తక్కువే ఉంటుంది బాబు. ఇదిగో, మీ చౌదరి గారి పొలానికి 1,00,000 రూపాయలు రేటు కట్టి ఈ అరెకరాన్ని 50,000 రూపాయలకి నేనే కొనుక్కుంటున్నాను. అడ్వాన్స్ గా 10,000 తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. కాగితాలు రెడీ చేసిన తర్వాత మిగతా డబ్బు పంపిస్తాను. అది కాదు బాబు, ఇప్పుడు చౌదరి గారు. చూడు, మాటలు చేతలుగా మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, మీరు వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఇదిగో చౌదరి గారు, ఆ విలేజ్ లో ఇండియాలోనే నెంబర్ 1 రిసార్ట్స్ కట్టాలన్న ప్లాన్ తో నీ కమిషన్లకే 1000 ఖర్చు పెట్టాను. పర్మిషన్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాను. రేపు ఈ ప్రాజెక్టు మీద కోట్లు ఖర్చు పెట్టబోతున్నాను. అన్నీ నీకు తెలుసు. ఆ దొరబాబుని కాకపట్టి వాడి పొలం కొనవయ్యా అని నీకు చెప్తే అది మానేసి నా పొలం తీసుకెళ్లి వాడి చేతిలో పెడతావా? ఆ దొరబాబు అంటే ఎవరనుకుంటున్నారు? చుట్టుపక్కల 40-50 గ్రామాలకి పెద్ద జమీందారు. లేబర్ ఆడంటే పడి చచ్చిపోతారు. పైగా ఇది రోడ్డు సమస్య కాదన్నామనుకోండి, చంపేస్తారా? డెఫినెట్లీ చచ్చిపో. నాకు కావాల్సింది పని చేసే మనిషి. వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. అది కాదండి, రోడ్డు కూడా వేసేశాడు. నోర్మోయ్, ముందు అడ్వాన్స్ ఇచ్చేయి.